వచ్చారు, ఇరుగు పొరుగురు వచ్చారు, అందరూ వచ్చారు. ఫుడ్ తింటా 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 ఫుడ్ అయిపోయింది. పరిస్థితి ఏంటి? ఇంకొక 50 మంది ఉండిపోయారు అంచనాగా. పరిస్థితి ఏంటి? ఏమంటారు? మమ్మల్ని ఇది ఏమంటారు? ఒరే పెళ్ళికి వెళ్ళాం కానీ మాకు ఈ మాట వాడు ముసలైపోయిన దాకా ఉండిపోద్ది. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. ఆడు ముసలైపోయిన దాకా ఈ మాట ఉండిపోద్ది. ఏ మాట అంటే, ఒరే నీ పెళ్ళి మేము భోజనం చేయలేదురా అంటారు. దేవుని స్తోత్రం. ఒకవేళ తినేసిన కొంతమంది మాటల ద్వారా ఏమంటారంటే, ఒరే నీ పెళ్ళికి వచ్చాం కానీ మేము తినలేదురా అంటారు. అయితే ఇక్కడ యూదులు ఆచార ప్రకారము ద్రాక్షారసం అయిపోయిందని చెప్పేసి ఎవరికి వినబడుతుందంట? అక్కడ పెండ్లిలో ఉన్న ఆ కుటుంబ సభ్యులకి వినబడుతున్నప్పుడు వీరికి భయం కలిగింది. ఏం కలిగింది? భయం కలిగింది. ఎందుకు భయము? ఎందుకు ఆ వేదన? ఎందుకు ఆ పరిస్థితి అంటే, ప్రేమ వినబెట్టారా, కానాను ఊర్లో వివాహం జరుగుతున్నప్పుడు మనం అనుకోవచ్చు, ద్రాక్షారసం అయిపోతే ఏమైపోయిందండి, విందు అరేంజ్ చేసి ఉండొచ్చు కదా. ద్రాక్షారసం అయిపోతే ఏమైపోయిందండి, ఆరు మరొక ఐటెం ఉంటుంది కదా. ద్రాక్షారసం అయిపోతే ఏముందండి, మరొక కార్యము చేయొచ్చు కదా వాళ్ళు అనుకోవచ్చు. కానీ యూదుల ఆచార ప్రకారము ద్రాక్షారసము చాలా ప్రాముఖ్యంగా వారు పెడతారు. దేవుని స్తోత్రం. వివాహంలో ద్రాక్షారసం అయిపోయిందంటే వారు చాలా అపస్వప్నంగా దీన్ని ఆలోచిస్తారు.